చాలా ఎక్కువ ఉంటుంది. సో ఒకవేళ కేసీఆర్కి వచ్చినా సరే రేవంత్ రెడ్డి గారి ప్రసారం అనేది దాన్ని డిగ్రేడ్ చేసేస్తుంది. అంటే కేసీఆర్కి వచ్చిన తర్వాత జరిగిన ప్రసంగాన్ని రేవంత్ రెడ్డి గారు బీట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీజేపీ పార్టీ అంటున్నారు. బీజేపీ కథ ఏంది? ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా రామచంద్ర ఏమంటున్నారు, బజార్ తిరుక్కుంటా అది ఇది అనుకుంటే మాదే లేస్తుంది అంటున్నా ఆయన. రామచంద్రయ్య ఆయనకేం చెప్తూ. ఇప్పుడు లంకల దీపక్ రెడ్డి గారు మొన్న 2023లో పోటీ చేసినప్పుడు ఆయనకి 20,000 ఓట్లు వచ్చాయి. చిన్న ఎగ్జాంపుల్. నవీన్ యాదవ్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 2014 20,000 ఓట్లు వచ్చాయి. మీకు అర్థమైందా? ఈయన బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తే 20,000 ఓట్లు వచ్చాయి లంకా దీపక్ రెడ్డి గారికి. నవీన్ యాదవ్ గారు పోటీ చేసినప్పుడు 20,000 ఓట్లు వచ్చాయి. అంటే ఒక పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు ఎన్ని ఓట్లు రావాలి? ఈయన ఇండిపెండెంట్ క్యాండిడేట్కి నవీన్ యాదవ్కి 20,000 వచ్చినప్పుడు మరి ఆయన బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తే ఏం రావాలి? సో కాబట్టి ఆ రకమైన సిచ్యువేషను ఇండివిజువల్ ఇమేజ్ అనేది ఇక్కడ లేదు. ఎవరికి ఇండివిజువల్ ఇమేజ్ ఉంటుందో వాళ్ళకి ఓట్లు పడతాయి. చిన్న ఎగ్జాంపుల్, 2023 ఎలక్షన్లో అంతకుముందు నవీన్ యాదవ్ గారు ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు 40,000 ఓట్లు వచ్చాయి కదా. మొన్న అజరుద్దీన్ గారు పోటీ చేసినప్పుడు 16,000 ఓట్లతో ఓడిపోయారు. అదే 23లో నవీన్ యాదవ్ గారికి ఇచ్చింటే గెలిచే అవకాశం ఉన్నాం. మొన్న 23లో అదే సీట్ నవీన్ యాదవ్ గారికి ఇచ్చే అవకాశం ఉంటే గెలిచినాం. సో ఇక్కడ పార్టీ బలాలతో పాటు ఇండివిజువల్గా వ్యక్తిత్వం కూడా ఆయనకు ఉండాలి. ఆ రకమైన సపోర్ట్ ఉంటేనే గెలుస్తారు. ఇప్పుడు బీజేపీ పార్టీ ఏంటి? కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంఐఎం పార్టీ టైఅప్ అయింది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులందరూ కూడా మాకే ఓటేస్తారు, కట్టర్ హిందూస్ అందరూ కూడా మాకు ఓటేస్తారని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే ఎంఐఎం కాంగ్రెస్ రెండు కలిసే కాబట్టి ఈ పార్టీ ఎంఐఎంతో జతకట్టడం వల్ల కొంత ఓట్ బ్యాంకింగ్ మారే అవకాశం ఉంటుంది. అది మాకు అనుకూలం అవుతుందని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీలో మాత్రం మొదటి నుంచి కూడా ఫస్ట్ డే 1 నుంచి కూడా నవీన్ యాదవ్ గారికి పాజిటివ్గా ఉంది. కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల అంశం అనేది ఒక కీలక అంశం. సో ఇక్కడ చాలామంది బీసీలు రాజకీయ పరంగా ఎదుగుతుంటే కూడా చాలామంది వ్యాఖ్యలు చేయడం, అంటే వీళ్ళ ఎదుగుదలని వీళ్ళ రాజకీయ పరంగా ఏదో ఒక ఎలిగేషన్ చేసి వీళ్ళని రాజకీయ పరంగా ఎదగకుండా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ బీసీలో నార్మల్గా అంటే న్యూట్రల్గా కొంతమంటారు ఈ రాజకీయాలకు దూరంగా ఉండే వాళ్ళు కూడా ఒకసారి ఇలా చైతన్యం అయ్యారు. మొన్న ఒక వ్యక్తి ఎల్బీనగర్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు కూడా ఈ బీసీలో ఉన్న వాళ్ళు కొంతమంది, అరే మావాడు ఇంతకాలం కష్టపడి ఎంతమందిని మా అన్న గెలిపించాడు, అన్ని రాజకీయ పార్టీలకి మా శ్రీశైలం అన్న సర్వీస్ చేశారు, వాళ్ళ కొడుకు ఎదుగుతుంటే ఇది వీళ్ళేంది పెత్తనం అనేది ఆ సాధారణంగా ఉన్న బీసీ సామాజిక వర్గం కూడా ఒకసారి లిఫ్ట్ అయింది. సో ఇప్పుడు ఈ అంశం కూడా ఏమవుతుందంటే సుధీర్ రెడ్డి గారు చేసిన ఎల్బీనగర్ చేసిన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అయ్యి బీఆర్ఎస్ పార్టీలో బాగా బీసీ వాదం ఉన్న వ్యక్తులు కూడా ఇటువైపు కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో